జపాకుశుభశంకాసం కాశీపేయోమోజితం తమోరిం సర్వపాపకనం దివాకర నమోస్తుతే. రవి సింహరాశిలోకి 16 ఆగస్టు 2025 రాత్రి 1:53 ప్రవేశిస్తాడు. శనివారం రాత్రి, తెల్లారితే ఆదివారం, అనగా ఆదివారం నుంచి అంటే 17వ తారీఖు నుంచి 4 రాశులకు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. మిథున రాశి వారికి సమాజంలో మీకు ఉన్నతమైనటువంటి స్థానము, మీ మాట పైనుండేటువంటి విధంగా పెద్దలందరూ కూడా మీ మాట వినేటువంటి విధానం ఉంటుంది. అలాగే మీనరాశి వారికి గతం నుంచి ఉన్నటువంటి కోర్టు వ్యాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీ వైపు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు పొందేటువంటి అవకాశం ఉంది. తులారాశి వారికి కూడా దీర్ఘకాలికంగా ప్రభుత్వానికి నుంచి రావాల్సినటువంటి బాకీ పడినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో తొందరగా వస్తాయి. మీ మాట పైన ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి మీ యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అవసరమైనటువంటి భావన ప్రభుత్వ పెద్దలకు వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి కూడా దీర్ఘకాలికంగా ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పత్రాలు మీకు చేతికి అందడం, ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థానాల్లో మీరు బదిలీ అవ్వడం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. మిథున, మీన, తుల, వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితంగా లభిస్తుంది. అయితే మకర రాశి వారికి, కన్యా, వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి తండ్రితోటి, అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లోనూ, కొన్ని కన్యా రాశి వారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రభుత్వ పరంగా. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి కొంత సౌమ్యంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. వృషభ రాశి వారికి కూడా శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల తద్వారా కొంత అనారోగ్యం చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. కాబట్టి మరింత అనుకూలమైనటువంటి ఫలితం కోసం మకర, కన్య, వృషభ రాశి వారు ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తికి ఆరాధన చేయడం, అలాగే జిల్లేడు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం వల్ల, 6 ప్రదక్షిణాలు చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. ఈ యొక్క రెమెడీని వినియోగించుకుని ఆ రవి యొక్క దుస్థానాలు ఉండేటువంటి దోషం ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేసుకుని రవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం చేయండి. నమస్కారం.